ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న రాత్రే ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలని ముగించినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని ఒక్కసారి చూసిపోదామని వేల సంఖ్యలో అయితే వచ్చి ఇక్కడ గణనాథుని చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. తండోపతండాలుగా అయితే ప్రజలు వచ్చి ఇక్కడ ఆ గణనాథుని చూడడానికి అయితే వచ్చారు. ఇప్పటికే ఇంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటిదాకా కూడా క్యూ లైన్లలో భక్తులు అయితే నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఆ పూజలు పూర్తయిన తర్వాత ఇప్పుడే భక్తులని బయటకి వదిలి క్యూ లైన్ల నుంచి బయటకి వదిలి చూడడానికి అయితే అనుమతినిస్తున్నారు. అయితే దర్శనాలు అయితే ముగించినప్పటికీ కూడా, దర్శనాలు లేకపోయినప్పటికీ కూడా భక్తులు అయితే భారీ సంఖ్యలో వచ్చి గణనాథుని చూస్తున్న విజువల్స్ అయితే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఎక్కడికక్కడ ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఏదైతే గణనాథుని దగ్గరగా చూడడానికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ క్యూ లైన్ అయితే మూసేశారు. కానీ మిగతా సెన్సేషన్ థియేటర్ నుంచి కానీ ఐమాక్స్ థియేటర్ నుంచి కానీ ఉండే క్యూ లైన్లలో మాత్రం భక్తులకి అనుమతినిస్తున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత అయితే కంప్లీట్గా మూసేస్తామని కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నప్పటికీ కూడా భక్తులు అయితే భారీ సంఖ్యలో పొద్దుటి నుంచి బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ దగ్గరికి వెళ్ళి గణనాథుని చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో వేల సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకో 3-4 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగే అవకాశం ఉంది. దర్శనాలు ప్రత్యేక పూజలు అయితే ఏం లేవు. మొత్తానికి నిన్న రాత్రి వరకే కూడా పూర్తయ్యాయి. ఇప్పుడైతే కేవలం చూడడానికి మాత్రమే, ఇక్కడ గణనాథుని చూడడానికి మాత్రమే అనుమతినిస్తున్నట్లయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రత్యేక అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలని కూడా ఇక్కడ సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది.